కీర్తనల గ్రంథము 116వ అధ్యాయంలో మరి 2వ వచనంలో ఇలాగా తెలియచేయబడుతుంది. ఆయన నాకు సెవియొగ్గెను కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. మరి కీర్తనకారుడు మాట్లాడుతూ 2వ వచనంలో మాట్లాడుతున్నాడు, ఆయన నాకు సెవియొగ్గున్నాడు కాబట్టి నా జీవిత కాలమంతయు కూడా ఆయనకు నేను మొరపెట్టెదను అని తెలియచేస్తున్నాడు. మరి ఎవరైతే మన మొరను ఆలకించి మరి మనము మనవి చేసుకున్నటువంటి మనవిని ఆలకించి, అంటే సెవియొగ్గి అంటే ఆలకించి మరి ఆయన ఉన్నాడు, వారికి మనం మొరపెట్టుకునే వారిగా ఉన్నాము. మరి మన మొరను ఆలకించేవాడిగా ఉన్నటువంటి మన తండ్రి దగ్గర మన యొక్క వేదనను మన యొక్క సమస్యలను, మన యొక్క బాధలను అన్నిటిని కూడా ఆయన చెంత మొరపెట్టుకునే వారిగా ఉండాలి. అలా మొరపెట్టుకున్నట్టయితే ఆయన సమాధానాన్ని దయచేస్తాడు.